మనం ఈరోజు అసలు వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ఇప్పుడు ఈ క్లౌడ్ లిటరసీ నేర్చుకుంటే బెనిఫిట్స్ ఏమొస్తాయి, ఫ్యూచర్ పర్పస్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మీరు తెలుసుకుంటారు ఈరోజు. ఓకే ఫైన్, అందరికీ విజిబుల్గా ఉందనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే వాట్ ఈజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ అందరికీ ఏంటంటే ఇప్పుడు అమెజాన్ అంటే ఏంటి. జనరల్గా అమెజాన్ అంటే అందరికీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. మనం ఎక్కువగా దాంట్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికి వచ్చి గూడ్స్ ఆర్ మనం పెట్టుకున్న ఎక్విప్మెంట్స్ అనేవి డెలివర్ చేస్తారని తెలుసు. ఈ అమెజాన్కి ఇంకొక వింగ్ ఏంటంటే అమెజాన్ ఎడ్యుకేట్.com అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు మనం చూడండి, మనం కంప్యూటర్ జనరేషన్ చూసుకుంటే స్టార్టింగ్లో మనం వ్యాక్యూమ్ ట్యూబ్స్తో మనం స్టార్ట్ చేసాం, తర్వాత ట్రాన్సిస్టర్కి వెళ్ళాం, తర్వాత ఇంకొంచెం సైజ్ తగ్గించడం కోసం ఐసీస్కి వెళ్ళాం, ఆ తర్వాత మైక్రో ప్రాసెస్కి వెళ్ళాం, మొదలుపెట్టారు బొమ్మలు గీయడం. ఓకే, అలా అలా మనం ఏంటంటే టెక్నాలజీకి అనుగుణంగా మనము మారుతూ వెళ్ళాం. టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, అలా వెళ్తునేటప్పుడు ఏమైందంటే మనం ఇంటర్నెట్ యూసేజ్ కానీ లేకపోతే మనం స్టోరేజ్ చేసుకునే యూసేజ్ కానీ ఎక్కువగా పెరిగిపోయింది. ఎక్కువగా ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిపోతూ వచ్చిందో మనకి స్టోరేజ్ చేసుకోవడానికి వేరే సోర్స్ కావాల్సి వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు రెంట్, స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మనకి రెంట్ కావాల్సి వచ్చింది, రెంట్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేదే ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనమాట. అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మనం అందరం గూగుల్ డ్రైవ్ చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు గూగుల్ డ్రైవ్. అందులో గూగుల్ డ్రైవ్లో మీకు ఫ్రీగా స్పేస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే గూగుల్ ఈమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఒక 15 GB స్టోరేజ్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ 15 GB తర్వాత మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనము ఆ 15 GB అనేది మెమరీ కార్డ్లో కానీ లేకపోతే ఏదన్నా పెన్ డ్రైవ్లో కానీ కొనుక్కుంటే ఒక 300 to 400 కాస్ట్ పడుతుంది. కానీ ఇది మనకి ఫ్రీగా వస్తుంది. ఇది మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, ఆన్లైన్లో స్టోర్ చేస్తున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నాం. కాకపోతే దీనికి కావాల్సిందల్లా ఏంటి, ఇంటర్నెట్ ఉంటే ఆటోమేటిక్గా దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది కూడా ఇలాంటి కొన్ని స్టోరేజ్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో ఇస్తారనమాట. ఓకే, ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోసం ఒక చిన్న బ్రీఫ్. ఇందులో ఇప్పుడు హిస్టరీ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లోకి వస్తే ఫస్ట్ వచ్చేసి ఇది 2006లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, 2006లో ఇది 2006లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ 2006 అనే సంవత్సరంలోనే ఈ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ 2006లో ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు దీని ఫస్ట్ స్లోగన్ ఏంటంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు యువర్ బిజినెస్ యాజ్ వెబ్ సర్వీసెస్. అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఐటీ ఇన్ఫ్రా అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఐటీ కంపెనీ పెట్టామనుకోండి. మనం ఐటీ అంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటే దాంట్లో సిస్టమ్స్, అందులో కనిపించేవి మనకు సిస్టమ్లు, సర్వర్సు, స్టోరేజ్ డివైస్లు, తర్వాత డేటాబేస్కి సంబంధించిన డివైస్లు, నెట్వర్క్ సంబంధించిన డివైస్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు యువర్ బిజినెస్ యాజ్ వెబ్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అన్ని సర్వీసులను కూడా రెంట్కి ఇస్తారు. అంటే ఏంటంటే మీకు స్టోరేజ్ని రెంట్కి ఇస్తారు. అంటే ఇప్పుడు మీ ఐటీ కంపెనీకి ఒక 5 TB స్టోరేజ్ ఉంది, 5 TB స్టోరేజ్ అవసరం ఉంది. ఆ 5 TB స్టోరేజ్ కొనుక్కుంటే ఒక 7,000 ఒక 25,000 to 30,000 అయింది అనుకోవచ్చు. అదే మనం ఈ 20,000 అదే మనం రెంట్కి తీసుకుంటే ఆ 5 TB రెంట్కి తీసుకుంటే మనకి దాదాపు 90% కాస్ట్ తగ్గి దాదాపు అది ఒక 3,000కో 4,000కో 5 TB డేటా అనేది వస్తుంది. 5 TB ఇది మనం ఆన్లైన్లో స్టోర్ చేసుకుంటాం. మనం ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్గా మనము ఎప్పుడైతే ఈ హార్డ్ డిస్క్లు గట్రా పెట్టుకుంటామో అప్పుడు ఏమవుతుంది, ఈ హార్డ్ డిస్క్లు అన్ని పెట్టుకునేటప్పుడు వాటిని మెయింటైన్ చేయాలి. ఒకవేళ హార్డ్ డిస్క్లు ఏమైనా క్రాష్ అయితే వాటిని రిపేర్లు చేయించాలి. ప్రాబ్లం అయితే మొత్తం డేటా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అదే ఇప్పుడు మనం ఆన్లైన్లో స్టోర్ చేసుకుంటే ఏంటి, హార్డ్ డిస్క్లు మనకి కాదు, నెట్ సెక్యూరిటీ మనది కాదు, అదంతా వాళ్ళు పే చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నెట్వర్క్ కానీ స్టోరేజ్ కానీ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మనం జస్ట్ పే చేస్తాం, ఆ సర్వీస్ని మనం ఉపయోగించుకుంటాం.
దానివల్ల ఏంటి, మనం అనుకున్నది కాస్ట్ తగ్గుద్ది, దాంతోపాటు మనకి ఫ్రీగా పీస్ఫుల్గా ఏదైనా అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేసేటప్పుడు మనకి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో కొన్ని కంటెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు క్లౌడ్ లిటరసీకి సంబంధించిన బ్యాచెస్ కానీ తర్వాత ఫుల్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, అవి మీకు ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు ఇందులో మీరు చూసుకుంటే అమెజాన్ AWSeducate.com అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి యాజ్ ఇట్ ఈజ్. ఈ ఇంటర్ఫేస్లో మీరు ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది పోర్ట్ఫోలియో. ఈ క్లౌడ్ లిటరసీలో తెలుసుకునేది పోర్ట్ఫోలియో కోసం తెలుసుకుంటాం, కెరియర్ పాత్వేస్ కోసం తెలుసుకుంటాం, బ్యాడ్జెస్ కోసం తెలుసుకుంటాం. ఫస్ట్ ఈ క్లౌడ్ లిటరసీ అనేది బ్యాడ్జ్ అనమాట. ఆ బ్యాడ్జ్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనము పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే, మనం ఏమైతే సర్టిఫికేషన్లు కానీ బ్యాడ్జెస్ కానీ చేస్తామో అవన్నీ ఇందులో ఉంటాయి అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి. కెరియర్ పాత్వేస్ అంటే ఫుల్ కోర్సులు ఉంటాయి అనమాట. అంటే మా పెద్ద మినిమం 100 అవర్స్ ఉండే కోర్సెస్ అన్నీ కూడా కెరియర్ పాత్వేస్ ఉంటాయి. ఇది మేజర్ సర్టిఫికేషన్స్ అని చెప్పచ్చు. బ్యాడ్జెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు బ్యాడ్జెస్ మీద క్లిక్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూసారా మీరు ఫైండ్ అవుట్ అబౌట్ బ్యాడ్జెస్ అని చెప్పేసి వస్తుంది. సో ఇందులో మీరు చూసుకుంటే క్లౌడ్ లిటరసీ ఇన్వెంటర్ ఫస్ట్ ఇది. మీరు ఇప్పుడు చేసేది ఇదే. ఈ క్లౌడ్ లిటరసీ ఇన్వెంటర్ అనేది ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు ఈ క్లౌడ్కి సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించిన బేసిక్స్, కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ గ్రౌండ్ లెవెల్ అండి, జీరో. ఇది నేర్చుకోవడానికి ప్రయర్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అంతా నేర్చుకోవచ్చు. ఎవరో కూడా మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, మాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి మేము అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏమీ మీకు ఇబ్బంది ఏం లేదు. నేను ఫస్ట్ నుంచి జీరో లెవెల్ నుంచి చెప్తాను, మీకేం ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ ఈ AWS స్టార్టప్ బ్యాడ్జ్, డీప్ లెన్స్ బ్యాడ్జ్, AWS డీప్ రేసర్, అలెక్సా బ్యాడ్జ్ మీరు చూసే ఉంటారు. టీవీలో అలెక్సా అని చెప్పేసి AWS అమెజాన్కి సంబంధించి స్పీకర్ ఉంటుంది. అది మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఈ బ్యాడ్జెస్ అన్నీ కూడా మీకు ఒక మేజర్ కోర్స్ చేసేటప్పుడు ఒక కిక్ స్టార్ట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే బేసిక్స్ మళ్ళీ అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఇక్కడ నేర్చుకుంటే అక్కడ స్పీడ్గా కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ క్లౌడ్ లిటరసీ బ్యాడ్జ్ మీరు చేస్తారు. ఎర్న్ యువర్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎర్న్ యువర్ బ్యాడ్జ్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి మనం. ఓకే, ఇది మీ ఫ్రెండ్స్ని కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. 10th క్లాస్ చదివినా సరే దీనికి జాయిన్ అవ్వచ్చు. కానీ నాలెడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుంది బయటికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో ఈ క్లౌడ్ లిటరసీలో మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయండి. ఈ 5 మాడ్యూల్స్లో Naukarazu, are you there? Naukarazu? Yeah, Naukarazu, are you there? Please respond. Yeah, okay, no problem. I will continue. Yeah, okay, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి.
Yeah, is my screen visible? Please respond. Please respond. Okay, okay, okay. Yeah, okay, okay. ఇది వచ్చేసేసి ఒక లాస్ట్ ఫస్ట్ బ్యాచ్ లో ఒక స్టూడెంట్ చేశారు, నా స్టూడెంట్ మీన్ అకౌంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు బ్యాడ్జెస్ ఉంది కదా, బ్యాడ్జెస్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం మీకు తర్వాత మళ్ళీ చెప్తాను. మేము జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఫాస్ట్ చెప్తున్నాను. మీకు అకౌంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు చెప్పాను కదా, మీకు అటెండెన్స్ బేస్ మీద, తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఆ బేస్ మీద వచ్చేసి మీకు ఎవరెవరు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు అని చెప్పేసి మేము కౌంట్ చేస్తాం అనమాట. వాళ్ళకి మేము అకౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ అకౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ అకౌంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మేము చెప్తాము. ఎవరెవరికి ఎట్లా ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏమేమి చేయాలి, ఓకేనా, డీటెయిల్స్ ఏమేమి పెట్టాలి, తర్వాత ఏమేమి మాడ్యూల్స్ చేయాలి అనేది మొత్తం చెప్తామండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయండి. ఓకే, మీకు టోటల్ వచ్చేసి ఇక్కడ 5 మిషన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, 5 మిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్ ఉంటుందండి. ఇవే మేము చెప్తామండి మీకు. ఓకేనా? మీకు క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్స్ ఇవ్వండి. ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్ అనే టాపిక్ ఉంటుంది, తర్వాత వచ్చేసేసి సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ ఉంటుంది, థర్డ్ టాపిక్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండి. ఓకేనా? ఫోర్త్ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండి. ఓకే, లాస్ట్ వచ్చేసి ఒక స్మాల్ సర్వే ఉంటుంది. అది జస్ట్ అది పెద్ద దాని గురించి పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఓకేనా? యా, ఒక్క నిమిషం. ఓకేనా? మీకు అర్థమైందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీకు ఈ 5 టాపిక్స్ ఉంటాయండి మీకు టోటల్గా. ఇవే మీకు సిలబస్ అంటారు కదా, ఇవే మీకు చెప్పే మేము సిలబస్. మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? కంప్యూటర్ బేసిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండి. ఇవండి టాపిక్స్ వచ్చేసి. ఓకేనా? వీటి గురించి మీకు రేపటి నుంచి క్లియర్గా వన్ బై వన్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, యా, ఒకసారి అకౌంట్ చూడండి. మీరు అకౌంట్స్ అనేవి మీకు ఆల్రెడీ మీకు చెప్పాము. చాలా మంది ఆల్రెడీ క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానీ, తర్వాత కంప్యూటింగ్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మేము అకౌంట్స్ అనేవి ఇచ్చేసే ఉంటాం మేము. ఓకేనా? ఇక్కడ మీకు ఒకసారి చూడండి, ఇక్కడ టాప్ లో మీకు ఇట్లా ఉంటాయండి: పోర్ట్ఫోలియో, కెరీర్ పాత్వేస్, తర్వాత బ్యాడ్జెస్, జాబ్స్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్, తర్వాత లాగౌట్. ఓకేనా? ఈ ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేశారనుకోండి, పోర్ట్ఫోలియో అంటే మీకు ఏమొస్తుంది అంటే మీకు టోటల్ సమ్మరీ ఆఫ్ యువర్ ప్రొఫైల్ వస్తుందండి. ఇక్కడ చూడండి, మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, ఇలాగ మీ ఈమెయిల్ ఐడి మేము ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఫైనల్ గా మీ ఎక్స్పీరియన్స్, కోర్స్ వర్క్, మీ స్టెప్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు ఏడబ్ల్యూఎస్ లిటరసీ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారో మీకు ఇలా ఒక సర్టిఫికేట్ బ్యాడ్జ్ వస్తుంది అనమాట. ఓకేనా? డిజిటల్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదండి, ఇలాగ వస్తుందండి. మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో అలాగా ఈ సర్టిఫికేట్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ ఒక బ్యాడ్జ్ లాగా వస్తుందండి. ఓకేనా? అవి ఎక్కడ ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఒకసారి చూడండి. నెక్స్ట్ కెరీర్ పాత్వేస్ అని ఉంది కదండి, కెరీర్ పాత్వేస్ మీద మీరు క్లిక్ చేయాలి. కెరీర్ పాత్వేస్ మీద క్లిక్ చేస్తే, ఒక నిమిషం ఆగండి, కెరీర్ పాత్వేస్ మీద మీరు క్లిక్ చేస్తే ఇలాగ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు కనపడతాయండి. క్లౌడ్ కంప్యూటింగ్, ఓకేనా, తర్వాత వచ్చేసేసి అప్లికేషన్ డెవలపర్, క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్, క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఓకేనా, ఇలాగ డేటా సైంటిస్ట్. ఓకేనా? ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండి. డెవాప్స్, ఇప్పుడు డెవాప్స్ కూడా నేర్చుకున్న చాలా మంది ఉన్నారు. ఓకేనా? సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకేనా? ఇలాగ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయండి. ఓకేనా? ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్ ని IPSSDs గారు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యా, ఓకే, ఐ థింక్ నౌకరాజు వచ్చినట్లున్నాడు. ఈ నౌకరాజు అన్మ్యూట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. ఓకే, అయింది. నేను నా వాయిస్ వినపడుతుంది కదా? ఓకే, 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 ఫైన్. షేర్ చేసే. సారీ గైస్, కొంచెం
లో వోల్టేజ్ ప్రాబ్లం వచ్చింది సిగ్నల్. ఓకే ఓకే సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. సో ఇందులో ఈ 5 మిషన్స్ కోసం ఆల్రెడీ వేణు సార్ చెప్పుకుంటారు. నెక్స్ట్ నేను కెరియర్ పాత్వేస్లోకి చెప్తాను నేను మీకు. ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ కెరియర్ పాత్వేస్లో మీరు చూసుకుంటే ఈ బ్యాడ్జెస్ అనేవి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్లౌడ్ లిటరసీ చేశారనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్లో సగం పార్ట్ మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడంతా బేసిక్స్ వస్తుంది కాబట్టి మీకు క్లౌడ్ కంప్యూటింగ్ 101 అనేది మీకు కొంచెం ఈజీ అవుతుంది. అలాగే మనము మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అని ఉంది కదండి. ఈ సైబర్ సెక్యూరిటీ కోసం మీరు చూసుకుంటే ఇందులో మీకు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అని ఉంది కదా. సో ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ డైరెక్ట్గా మీరు చేశారనుకోండి, వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అనే కొన్ని డౌట్లు, తర్వాత అసలు సైబర్ సెక్యూరిటీతో మనకు వచ్చే లాభాలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా ముందు మనం క్లౌడ్ లిటరసీ చేస్తే సైబర్ సెక్యూరిటీ దగ్గర కొంచెం క్లారిటీ వస్తుంది. అలాగే డేటా అనలిస్ట్ దగ్గర డేటా అనలిస్ట్కి డేటా అనాలిసిస్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. మిగతావి ఈ డెవాప్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ కోర్సులు. డెవాప్స్ అంటే సింపుల్గా ఏంటంటే డెవలపింగ్ యాప్స్, దాన్ని షార్ట్కట్లో డెవాప్స్ అంటారు. అలాగే మిషన్ లెర్నింగ్ సైంటిస్ట్. మిషన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయ్యి ఉంటాయి అనమాట మిషన్ లెర్నింగ్ అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కోర్సులు. మీరు ఈ కోర్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అకౌంట్ అనేది ఫ్రీగా వస్తుంది. మీరు క్లౌడ్ లిటరసీ బ్యాచ్ చేసిన తర్వాత మీరు క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ చేస్తారు. ఇవన్నీ కూడా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు ఇవన్నీ నేర్చుకోవచ్చు. దాని తర్వాత మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పోర్ట్ఫోలియో దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో దగ్గర చూసుకుంటే, ఇప్పుడు ఇది నా పోర్ట్ఫోలియో చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోలో నేను ఏదైతే కంప్లీట్ చేస్తానో క్లౌడ్ లిటరసీ కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ ఇది కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ బ్యాడ్జెస్ రూపంలో వస్తుంది. ఇక్కడ మనం ఎప్పటికప్పుడు మన డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ మన ఎక్స్పీరియన్స్, సమ్మరీ, ప్రాజెక్ట్ వర్క్లు, డిగ్రీ సర్టిఫికేషన్లు ఇవన్నీ పెడితే మనకి ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్తో దాదాపు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లింక్ అయి ఉంటాయి. ఈ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లింక్ అయి ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ వాటిలో ఏదో కంపెనీ మనల్ని హైర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇందులో ఇచ్చే స్టఫ్ అంతా కూడా ఏదో మన బుక్స్లో ఉండే అవుట్డేటెడ్ సిలబస్లా కాకుండా ప్రెజెంట్ రియల్ టైం వరల్డ్లో ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రియల్ టైంలో ఉన్నది ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎక్కడ చూసిందే మీరు అక్కడ చూస్తారు కాబట్టి. అదే మీరు గమనించండి, మీరు బుక్లో చదివి ఎగ్జామ్ రాసేది ఎక్కడైనా ప్రజెంట్ వరల్డ్లో మనం బయట చూస్తున్నామా, లేదు. సో అలా చూసే పరిస్థితి లేదు కాబట్టి ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేవి రియల్ టైం వరల్డ్లో ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీకి సంబంధించిన స్టఫ్ మాత్రమే అందిస్తారు. సో మీరు అందుకని ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది అనమాట. అండ్ ఇది మీకు ఫ్రీ సర్టిఫికేట్, ఫ్రీ అకౌంట్ కింద కూడా వస్తుంది మీకు ఇది. ఓకే ఫైన్. ఇది ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోసం బ్రీఫ్గా. తర్వాత ఇప్పుడు మాడ్యూల్స్ బ్యాచెస్ కోసం చెప్పడం జరిగింది, క్లౌడ్ లిటరసీ బ్యాచ్ కోసం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హౌ ఏ స్టూడెంట్ ఎంప్లాయిడ్ గెట్ బెనిఫిటెడ్ దిస్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ అయినా అన్ఎంప్లాయిడ్, స్టూడెంట్ అయితే ఏంటంటే స్టూడెంట్ అయినా అన్ఎంప్లాయిడ్ అయినా ప్రైమరీగా బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఈ కోర్స్ వల్ల ఫస్ట్ బేసిక్స్ చాలా మందికి కంప్యూటర్ అంటే ఏదో తెలుసు. వాట్ ఈజ్ కంప్యూటర్ అంటే గూగుల్లో సెర్చ్ చేసేసి సింపుల్గా కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ స్టోర్స్, ప్రాసెస్ అండ్ మ్యానిపులేట్ ద డేటా అని చెప్పేసి చెప్తాం గూగుల్లో స్టోర్ చేసేసి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని అన్నారు కదా, వై కంప్యూటర్ ఈజ్ నాట్ వై కాంట్ బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్ డివైస్ అని చెప్పేసి అని అడిగితే మీరేం చెప్తారు? సో ఏదన్నా ఒక డెఫినేషన్ మనము నేర్చుకుంటున్నామంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటారు. ఇక్కడ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివి రాస్తే సరిపోద్ది, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం చదివే ప్రతి వర్డ్కి కూడా అర్థం తెలుసుకోవాలి. అలా అర్థం తెలుసుకున్నప్పుడే ఆ బేసిక్ అనేది ఉంటుంది అనమాట. బేసిక్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేవి అనమాట. సో ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండేవి పునాది కరెక్ట్గా ఉంటే పిల్లర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి.
పిల్లర్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా బేస్మెంట్, ఆ తర్వాత ఈ ఫ్లోర్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అదే ఇప్పుడు మీరు ఈ బేస్మెంటే స్ట్రాంగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే చిన్న చిన్న క్వశ్చన్స్ దగ్గర మీరు డిఫీట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ అయినా అన్ఎంప్లాయిడ్ అయినా ఖచ్చితంగా ఈ బెనిఫిట్ అవుతుంది, ఈ బెనిఫిట్ సంపాదిస్తారు. అండ్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా మీకు తెలియని విషయాలు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇచ్చే సర్వీసెస్ ఎలాంటి సర్వీసులు ఇస్తుంది? కంప్యూటింగ్ అండ్ నెట్వర్కింగ్ ఫస్ట్ సర్వీస్. కంప్యూటింగ్ అండ్ నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్కి సంబంధించిన కనెక్షన్స్ కానీ దానికి సంబంధించిన సెక్యూరిటీ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ రెంట్కి ఇస్తుంది. స్టోరేజ్ అంటే ఏంటి, మనం డేటా స్టోర్ చేసుకునే సర్వీసులను కూడా రెంట్కి ఇస్తుంది. డేటాబేస్ అంటే మనము ఏదన్నా ఒక వర్క్ మొదలు పెట్టేటప్పుడు దానికి సంబంధించిన కొంత డేటాబేస్ అవన్నీ వర్క్లు ఉంటాయి, ఆ డేటాబేస్ సర్వీసెస్ని కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది రెంట్కి ఇస్తుంది. అప్లికేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అప్లికేషన్ తయారు చేయాలి. మీకు ఇక్కడ అప్లికేషన్ అంటే సార్ అప్లికేషన్ అన్ని చోట్ల అప్లికేషన్సే కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏంటంటే జనరల్గా మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నారు, కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో అప్లికేషన్ తయారు చేయాలంటే కొన్ని లైసెన్స్డ్ సాఫ్ట్వేర్లు అవన్నీ కావాలి. అలాగే యాపిల్లో తయారు చేయాలంటే కొన్ని లైసెన్స్డ్ సాఫ్ట్వేర్లు అవన్నీ కావాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ మీకు కావాలి, ఇవన్నీ మీరు కొనాలంటే బోనంత కాస్ట్ అవుద్ది. అదే మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్ దగ్గర రెంటల్ బేసిస్లో తీసుకుంటే ఆ జెన్యూన్ సాఫ్ట్వేర్లు చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. దానివల్ల మన అప్లికేషన్స్ దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు. పైగా మన అప్లికేషన్స్ని క్లౌడ్లో డెవలప్ చేస్తే మనకి ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని కాపీ కొడితే ఆటోమేటిక్గా టైం అండ్ డేట్ అనేది ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని మన ఆఫ్లైన్లో మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే, మన ఇంట్లో కూర్చొని మనం ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. మనకు వచ్చిన ఐడియా ఇంకొకరు రావచ్చు. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మనకంటే ముందు వెళ్ళి దాని మీద పేటెంట్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. అదే మీరు క్లౌడ్లో చేస్తారనుకోండి, క్లౌడ్లో చేస్తే ఏ టైం స్టార్ట్ చేశారు, ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఎప్పటికప్పుడు మీరు క్లౌడ్లో అప్డేట్ చేస్తారు. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి మీకంటే ముందు పెట్టినా ఇది నా కాన్సెప్ట్ అని మీరు చెప్పచ్చు, ఎందుకంటే అది మీరు ఆల్రెడీ క్లౌడ్లో టైం అండ్ డేట్ ప్రకారం మీరు పెట్టేశారు కాబట్టి. సో ఇలా అప్లికేషన్ డెవలప్మెంట్ క్లౌడ్లో అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటంటే మనకి లేయర్ వైజ్గా కొన్ని సర్వీసులు ఉంటాయన్నమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ప్లాట్ఫామ్ వైజ్, సాఫ్ట్వేర్ వైజ్ అని చెప్పేసి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్ క్లాసుల్లో మొత్తం చెప్తాం. ఇక్కడ ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ బేసిక్గా మొత్తం అంతా దేని మీద బిల్డప్ అయింది, ఏ కాన్సెప్ట్ మీద బిల్డ్ అయింది అంటే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు యువర్ బిజినెస్ యాజ్ వెబ్ సర్వీసెస్. ప్రజెంట్ ఇప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్రజెంట్ చాలా డిమాండ్ అన్న కోర్సు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు క్లౌడ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, మనం అంతా కూడా క్లౌడ్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాం మనకే తెలియకుండా. కావాలంటే చూడండి, మనం ఉపయోగించే ఈమెయిల్ కానీ, ఇప్పుడు వింటున్న జూమ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం క్లౌడ్లోనే పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్న ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, జూమ్ వాళ్ళు ఇచ్చిన క్లౌడ్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు మెమరీ కార్డు, వాళ్ళు హార్డ్ డిస్క్లు పెట్టుకుంటారు, నేను చెప్పే క్లాసు వాళ్ళ దగ్గర రికార్డ్ అవుతుంది, నాకు కావాల్సినప్పుడు నేను దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కావాలంటే చూడండి, మీ ఫోన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఫొటోస్ ఉపయోగిస్తారు. మీరు క్లిక్ చేసే ప్రతి ఫోటో కూడా గూగుల్ ఫొటోస్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇలా మనం ప్రతి చోట ఏదో ఒక రకంగా కాంటాక్ట్స్ బ్యాకప్ చేసుకుంటాం. ఈ కాంటాక్ట్స్ బ్యాకప్ చేసుకోవడం కూడా మనం క్లౌడ్ కంప్యూటింగ్లోకి వస్తుంది. మొత్తం అంతా కూడా ఆన్లైన్లో సింపుల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మనకి కంప్యూటింగ్ అవసరాలు ఏదైతే ఉన్నాయో, డేటాబేస్ కానీ, స్టోరేజ్ కానీ, అప్లికేషన్స్ కానీ, ఇలా డిప్లాయ్మెంట్ అండ్ నెట్వర్కింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకుంటే దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, ఫిజికల్గా కాకుండా ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. అంటే స్టోరేజ్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి, కంప్యూటింగ్ సర్వీసెస్ని ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలి, డేటాబేస్ నుంచి ఇంటర్నెట్ యూస్ చేసుకొని చేసుకోవాలి. ఇది ఎలా చేసుకుంటే దాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు అనమాట. ఓకే ఫైన్. ఇది బ్రీఫ్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కోసం మీకు ఇచ్చే ఇంట్రడక్షన్ ఇది. సో ఈ రోజు క్లాస్లో ఇదే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మీకు రేపటి నుంచి పీపీటీ ఉపయోగించుకొని మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎక్కువ మంది చాట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నోగరాజు, ఇక్కడ చాట్ బాక్స్ లో ఒక లింక్ పెట్టారండి, ఎవరో పెట్టారు, వాట్సాప్ గ్రూప్ అని ఒక లింక్ పెట్టారు. ప్లీజ్ AWS క్లౌడ్ లిటరసీ వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వద్దు, దట్ ఈస్ నాట్ అఫిషియల్ లింక్. ఓకేనా? క్లౌడ్ లిటరసీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? AWS క్లౌడ్ లిటరసీ బ్యాచ్ 2 అంటే ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్ అటెండ్ అవుతున్నారో ఆ క్లాస్ వాట్సాప్ గ్రూప్ అది కాదు. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ అనేది నేను బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా క్రియేట్ చేస్తాను, వాటికి మీకు షేర్ చేస్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను ఆ విషయం మీకునా. అవి అన్నెసరీ వాటిలో మీరు జాయిన్ అవ్వమాకండి. మీరు క్లాసులు మిస్ అయినా మీరు ఈ రోజు క్లాసు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి. ఏ రోజు క్లాస్ ఒక రోజు మిస్ అయినా సరే ఆ రోజు క్లాసు యూట్యూబ్లో ఉంటుంది, అది లింక్ షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ యూట్యూబ్ క్లాసెస్ అన్ని కూడా 4 days తర్వాత మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు షేర్ చేస్తే అటెండ్ అవ్వడం మానేసి ఆ వీడియోస్ చూస్తూ కూర్చుంటారు అనమాట. ఓకే, సో 4 daysకి ఒకసారి మీకు యూట్యూబ్ ఐడి ఇస్తాం, ఖచ్చితంగా కంగారు పడకండి. 4 days తర్వాత ఇప్పుడు అప్పటి వరకు జరిగే క్లాసెస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేమి ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు. మీకు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా రెండు అకౌంట్స్, రెండు వాట్సాప్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ప్రైవసీ మ్యాటర్స్. సో ఆ గ్రూప్స్లో మీకు ఇండివిజువల్గా మీకు బాయ్స్ గ్రూప్కి గర్ల్స్ గ్రూప్కి ఈక్వల్గా ఆ రెస్పాన్సెస్ అండ్ ఈక్వల్గా మెటీరియల్స్ అవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మీరు నోట్స్ కోసం కూడా మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు, మీకు నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైన్. ఈజ్ అమెజాన్ క్లౌడ్ స్టోరేజ్ ఈజ్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్? మీకు ఇది కూడా చెప్తానండి, ఇది ప్రైవేట్ ఆర్ పబ్లిక్ అనేది మీకు ఇన్ ఫ్యూచర్లో మీకు క్లాసెస్లో, మీకు రేపు నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్లో మీకు చెప్తాను. పబ్లిక్కి, ప్రైవేట్కి, హైబ్రిడ్కి, కమ్యూనిటీకి చాలా రకాల సోర్సెస్ ఉంటాయి. అయితే అమెజాన్ అనేది ఏంటంటే ప్రైవేట్. ఎందుకు ప్రైవేట్ అంటే అమెజాన్ క్లౌడ్ ఇచ్చేంత సెక్యూరిటీ ప్రపంచంలో వేరే ఏ క్లౌడ్ సర్వీసెస్ కూడా ఇవ్వదు. దట్స్ వై. సార్, డూ వీ హ్యావ్ క్లాసెస్ ఆన్ ద సేమ్ టైమింగ్స్ డైలీ? ఎస్, ప్రతిరోజు ఇదే టైమింగ్స్ ఉంటుందండి, ఇంకా మార్పు అయ్యే ఛాన్స్ ఉండదు. డైలీ 2 to 4. క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ లిటరసీ డిఫరెన్స్? అవును, క్లౌడ్ కంప్యూటింగ్కి క్లౌడ్ లిటరసీకి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే కంప్లీట్గా క్లౌడ్ కంప్యూటింగ్ కోసమే చెప్తాం. క్లౌడ్ లిటరసీ అంటే ప్రజెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం బేసిక్స్ చెప్తాం. సో దాని బేసిక్స్ అండ్ ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి అనేది చూపిస్తాం మీకు. దానివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట నెక్స్ట్ నేర్చుకునేటప్పుడు. అమెజాన్ క్లౌడ్కి ముందు మనం ఏం యూజ్ చేసే వాళ్ళం సార్? అమెజాన్ క్లౌడ్కి ముందు మనకి ఎజ్యూర్ అని చెప్పేసి ఉండేది, మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఎజ్యూర్ ఉండేవి. తర్వాత బిగ్ డాడీ అని చెప్పేసి కొన్ని ఉండేవి సర్వీసెస్. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ఎక్కువ మంది అమెజాన్ వెబ్ సర్వీసెస్నే వాడుతున్నారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ కూడా కొన్ని సర్వీసెస్కి AWSనే వాడుతుంది. అది మీకు క్లాస్ చెప్తాను. బిగ్ డేటా వచ్చేసి మీకు డేటా అనాలిసిస్లో వస్తుందండి. బిగ్ డేటా కోసం దానికోసం మీకు అక్కడ క్లియర్గా చెప్తాను. దెన్ వై ఇట్ ఈస్ got more importance because it is compared to very low cost. అంటే వేరే క్లౌడ్ సర్వీసెస్ తో పోలిస్తే AWS సర్వీస్ అనేది కొంచెం కంపారిటివ్ లో కాస్ట్ అండ్ ఈ హై సెక్యూరిటీ. సార్, సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? మీకు ఆన్లైన్లో మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన నెక్స్ట్ రోజు మీకు మీ ఈమెయిల్స్ వచ్చేస్తాయండి సర్టిఫికేట్స్. ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు మీకు సర్టిఫికేట్ వచ్చే వరకు మా అసిస్టెన్స్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. సార్, వెన్ వీ హ్యావ్ టు గెట్ AWS అకౌంట్? మీకు 4 days అయిన తర్వాత మీకు AWS అకౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. మీ క్లాసెస్ 4 days అయిన తర్వాత 5th day మీకు ఒక చిన్న డెమో ఎగ్జామ్ పెడతాం. అది జస్ట్ నార్మల్ డెమో ఎగ్జామ్ టైపు. ఆ తర్వాత మీకు AWS అకౌంట్ ఇచ్చి ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాం. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ దిస్ కోర్స్? అంటే మీకు ఇప్పుడు దాకా తెలియని చాలా పాయింట్స్ మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ బయట ప్రపంచంలో ఏమున్నాయి అండ్ అవి ప్రజెంట్ ఎలా ఫంక్షనింగ్ అయ్యి ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఈజ్ ద అమెజాన్ స్టోరేజ్ క్లౌడ్ ఈజ్ హ్యాకబుల్? నో, అమెజాన్ వెబ్ స్టోరేజ్ అనేది హ్యాకబుల్ అవ్వదు.
బికాజ్ ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసిన సెక్యూరిటీ ప్యాటర్న్స్ వేరే వాళ్ళు ఎవరో మెయింటైన్ చేయరు. దట్స్ వై మీకు ఆల్రెడీ చెప్పాను, అంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈవెన్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ ఆల్సో కొన్ని సర్వీసెస్కి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని వాడతారు. కెన్ యూ షో అస్ అ శాంపుల్ సర్టిఫికేట్? ఖచ్చితంగా చూపిస్తానండి. ప్రస్తుతం ఇప్పుడు వేణు, హలో వేణు, వేణు నాకు ఒకసారి నా మెయిల్కి ఏదైనా నా మెయిల్కి పెడతావా? ఆల్రెడీ మొన్న అందరూ పెట్టా 100 సర్టిఫికేట్స్ ఫార్వర్డ్ చేశాను నీకు. అవునా? అది కాకుండా జస్ట్ ఒక సర్టిఫికేట్, లేకపోతే నువ్వు ఆల్రెడీ నువ్వు ఏదైనా ఓపెన్ చేసి పెట్టుకో, ఈ లోపు నేను మాట్లాడుతూ ఉంటాను. శాంపుల్ సర్టిఫికేట్ ఓపెన్ చేసి పెట్టుకో, షేర్ చేతికండి. సార్ దిస్ సర్టిఫికేట్ యూజ్డ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ సమ్ కంపెనీస్. ఎస్ డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఏదో నార్మల్ ఆర్గనైజేషన్ కాదు. ఏపీఎస్ఎస్డిసి అనేది ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ నుంచి ఎంత చిన్న కోర్స్ చేసినా సరే అందులో మీరు ఇప్పుడు క్లౌడ్ లిటరసీ అనే కోర్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ప్రతి ఒక్కరికి, అంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ప్రతి ఒక్కరికి ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో తెలుసు. సో మీరు దాంట్లో క్లౌడ్ లిటరసీ చేశారంటే దే thought you know something about computers and you know the what is emerging technologies అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడతో ఆపకూడదు. ఇక్కడతో ఆపకుండా క్లౌడ్ కంప్యూటింగ్ మేమే చేస్తాం, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మేమే చేస్తాం. క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తే డెఫినెట్గా ఈ క్లౌడ్ లిటరసీ కంప్యూటింగ్ కాంబినేషన్తో డెఫినెట్గా మీరు జాబ్స్ కూడా సంపాదించవచ్చు. దెన్ సైబర్ సెక్యూరిటీ ఇస్ అ పార్ట్ ఆఫ్ క్లౌడ్ లిటరసీ. ఎస్, సైబర్ సెక్యూరిటీ కూడా పార్ట్ అండి క్లౌడ్ లిటరసీలో. How you help getting job? Okay, fine. ఇక్కడ how you help getting job after this course? ఈ కోర్స్ తర్వాత మీకు జాబ్ వస్తుంది అని ఎష్యూరెన్స్ ఇవ్వలేను కానివ్వండి. ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు గ్రూప్స్ క్రియేట్ చేస్తామని చెప్పాం కదా, అందులో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. డెఫినెట్గా మేము ఏ జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేసినా ఏపీఎస్ఎస్డిసి నుంచి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్లు వస్తాయి. అప్పుడు మీకు ఈ సర్టిఫికేషన్లు ఇవన్నీ చూపిస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ జాబ్. విల్ వి గెట్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే నార్మల్గా ఏ కంపెనీ కూడా ప్రస్తుతం అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఇప్పుడు పనిచేస్తుందండి. ఇంకా చెప్పాలంటే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాను ప్రస్తుతం. సో ఇక్కడ మీరు చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే మీరు ఇంకొక 1 or 2 monthsలో మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అయిపోతే ప్రతి ఒక్కరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద కంపెనీస్ నీడ్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం క్రియేట్ చేయలేం. ఆ కంపెనీకి అవసరం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నెక్స్ట్, సార్ కెన్ వి అటాచ్ దిస్ సర్టిఫికేట్ ఇన్ టు అవర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్? ఖచ్చితంగా అటాచ్ చేసుకోవచ్చండి. సార్ ఇక్కడ ఏదో పెట్టారు, వెన్ డూ వీ గెట్ ద ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఆఫ్టర్ 4 days అని చెప్పాను మీకు ఆల్రెడీ. అటెండెన్స్ ఎంత పర్సంటేజ్ ఉండాలి? ముందైతే అటెండ్ అవ్వండి. పర్సంటేజ్ది అంటే మినిమం ఒక 60 to 70% ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి. ఎందుకంటే అప్పుడే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సర్టిఫికేట్ 75% ఓకే, 75% అంటండి. సార్ సర్టిఫికేట్ మీద సెపరేట్ ఐడి ఉంటుందా? ఉంటుందండి. సర్టిఫికేట్ ఐడి మీకు సపరేట్గా ఇస్తారు. ఒకళ్ళ సర్టిఫికేట్ ఐడి ఇంకొక సర్టిఫికేట్ ఐడితో మ్యాచ్ అవ్వదు. లేకపోతే అది ఎడిట్ చేశాను అంటారు సార్. లేదు మేము ఇస్తామండి, అది ఎడిట్ చేయడానికి ఉండదు. మా డేటాబేస్లో ఉంటుంది. ఇక్కడ సపోజ్ మా డేటాబేస్లో క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ నెంబర్ ఉందా లేదనేది తెలిసిపోద్ది. సార్ సండే క్లాస్ ఉంటుందా? సండేస్ ఉండవండి, క్లాసెస్ సండేస్ ఉండవు, అందరికీ హాలిడే. సార్ ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్రెషర్ టు దిస్ క్లాస్, ఐ జస్ట్ రిజిస్టర్డ్, ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ సార్? నో, మీకు ఆల్రెడీ చెప్పాను, 0 knowledgeతో వచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు దీనికి. నేను మీకు కంప్లీట్గా మీరు 0 knowledgeని ఖచ్చితంగా డెఫినెట్లీ యూ ఫీల్ సంథింగ్. ఆఫ్టర్ 10 days తర్వాత మీరు డెఫినెట్గా మీరు బెటర్ ఫీల్ అవుతారు, నేను సంథింగ్ గెట్ చేశానని. అలా ఫీల్ అవ్వకపోతే అప్పుడు మీరు నన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ లిటరసీ బోత్ చేయాలా సార్? క్లౌడ్ లిటరసీ చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ హాఫ్ అయిపోయినట్టే, మిగతా హాఫ్ చేస్తే సరిపోతుంది. అది ఎలా చేయాలనేది కూడా మీకు గైడెన్స్ ఇస్తాం మేము. సార్ సండే క్లాస్ లేదు చెప్పాను ఆల్రెడీ. ఈజ్ దేర్ హెల్ప్ఫుల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్? ఎస్, ఇది ఎవరికైనా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ లిటరసీ అనేది
ఎవరికైనా ఉపయోగపడుతుందండి. డిపెండింగ్ ఇక్కడ స్టడీతో సంబంధం లేదు. సార్ ఫ్రమ్ టుమారో at the same time we have Java classes also. Can you please tell how can we manage both? యాక్చువల్లీ రేపు నుంచి జావా క్లాసెస్, అవునండి 6th నుంచి జావా క్లాసెస్ కూడా ఉన్నాయి. బట్ అది మీ ప్రయారిటీ మీద బేస్ అయ్యి ఉంటుంది. దేనికి అటెండ్ అయితే మరి దానికి అటెండెన్స్ పడుతుంది. మేబీ అది మీరే డిసైడ్ చేసుకోవాలి దేనికి అటెండ్ అవ్వాలనేది. సార్ ఈజ్ దిస్ కోర్స్ హెల్ప్స్ టు బీకామ్ స్టూడెంట్స్, చెప్పాను కదండి, అందరికీ, మొత్తం బీకామ్ కాదు అందరికీ ఉపయోగపడుతుంది ఈ కోర్స్. ఇది పీడిఎఫ్ కాపీ సార్ ఏడబ్ల్యూఎస్ ఇస్తానండి. నేను నా నోట్స్ ఇచ్చేస్తాను. నేను ఏదైతే పర్సనల్ నోట్స్ ఏదైతే ఉందో మీకు చెప్పే అన్ని పాయింట్స్ దాంట్లో కవర్ అవుతాయి. ఆ నోట్స్ మీకు ఇచ్చేస్తాను. ఒక ఫోన్లో 2 to 4 మెంబర్స్ వింటున్నాం సార్, మరి ఇండివిజువల్గా లాగిన్ అవ్వలేదు కదా సార్, ఈజ్ ఇట్ ఓకే సార్? యాక్చువల్గా చాలా మంచి విషయం అది. బట్ సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఫోన్ లేవు కాబట్టి మిమ్మల్ని మేము కన్సిడర్ చేస్తాం ఖచ్చితంగా. ఒకే ఫోన్లో మీరు నలుగురు వింటున్నారన్నారు కాబట్టి మీ నలుగురికి అకౌంట్స్ వచ్చేలా మేము చూస్తాం. సార్ నాకు కంప్యూటర్ బేసిక్స్ కూడా రావు, నేను క్లౌడ్ లిటరసీ నేర్చుకోవచ్చు, కాకపోతే మీరు రీనేమ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ నాకు కన్ఫర్మేషన్ మెసేజెస్ ఏమి ఉండవండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు జస్ట్ గూగుల్ ఫామ్ ద్వారా చేసుకుంటే యు ఆర్ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది అంతే. అదే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. మా డేటాబేస్లో మీ నేమ్ ఉంటుంది, కంగారు పడకండి. సార్ ఈజ్ దేర్ ఎనీ పీడిఎఫ్ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్? ఉంటుందండి, మేము ఇస్తాం ఖచ్చితంగా. క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ లిటరసీ బోత్ చేయాలని చెప్పాను ఆల్రెడీ. సార్ బిఎస్ స్టూడెంట్స్ బోత్ ఆల్ ఆర్ ఓకే ఫైన్. సార్ క్లౌడ్ లిటరసీకి క్లౌడ్ కంప్యూటింగ్కి డిఫరెన్స్ ఏంటి సార్? చెప్పాను కదండి, క్లౌడ్ లిటరసీ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే పర్టికులర్గా ఒక సెపరేట్ కోర్స్ అన్నట్టు. ఓకే సార్, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ బిట్వీన్ జావా అండ్ క్లౌడ్? నేను క్లౌడ్ లిటరసీ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా క్లౌడ్ లిటరసీకే అటెండ్ అవ్వమంటాను. బట్ అది మీ ఇంట్రెస్ట్. మీరు 2 రోజులు క్లాసెస్ వినండి, ఏది బాగుంటే అది దానికి అటెండ్ అవ్వండి. లేకపోతే అతను జావా క్లాసెస్ నార్మల్గా వినొచ్చు, అది యూట్యూబ్ వీడియోస్లో చూసి వినండి, ప్రాబ్లం లేదు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్. గుడ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్. దెన్ వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్? అర్థం కాలేదు సార్. ఐటీఐ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కంప్యూటర్ బేసిక్స్ కూడా రావు అంతగా, వస్తాయండి. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కంప్యూటర్ బేసిక్స్ అనేవి మీకు వస్తాయి ష్యూర్గా. మీకు అన్నీ చెప్తా సార్. రిజిస్ట్రేషన్ లింక్ ఏపీఎస్ఎస్డిసిలో ఎలా చూడాలి సార్? ఏపీఎస్ఎస్డిసిలో అంటేనండి మీకు అన్ఎంప్లాయిడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లో లాగిన్ అయ్యి ఆ తర్వాత మై కోర్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ప్రస్తుతానికి మనకు అంత టైం లేదు కాబట్టి మీకు వేణుగోపాల్ గారు గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చారు కాబట్టి ఆ ఫామ్ ద్వారా ఎంటర్ అవ్వండి ప్రస్తుతానికి. సార్ లిజనింగ్ మార్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆఫ్టర్నూన్ క్లౌడ్ లిటరసీ బోత్ వింటున్నా, 2 సర్టిఫికేట్స్ ఇస్తారా? 2 వస్తాయండి గ్యారంటీగా. మీరు ఎన్ని కోర్సెస్కి క్లాసెస్ వింటే అన్ని కోర్సెస్కి ఎగ్జామ్స్ పెడతారు, అన్ని కోర్సెస్కి మీకు సర్టిఫికేట్స్ వస్తాయి. గూగుల్ ఫామ్స్ రిజిస్టర్ చేశారా సార్? నో మెసేజ్ సార్. గూగుల్ ఫామ్స్ రిజిస్టర్ చేసుకుంటే చాలు, మెసేజ్ ఏమీ రాదు. జస్ట్ యువర్ రెస్పాన్స్ ఈజ్ సబ్మిటెడ్ అని వస్తే యు ఆర్ రిజిస్టర్డ్, దట్స్ ఇట్. సార్ నేను రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎలా చేయాలో అర్థం కాలేదు సార్. గూగుల్ ఫామ్ వచ్చారు చూడండి. ఎప్పుడు క్లౌడ్ లిటరసీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటేసారి చెప్తున్నారు కదా సార్, ఎలా అర్థం చేసుకోవాలి సార్? బికాజ్ ఇట్ ఈస్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్ టు మీ, వాట్ షుడ్ ఐ డూ? డోంట్ వరీ, మీరు క్లౌడ్ కంప్యూటింగ్ వినండి. క్లౌడ్ కంప్యూటింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎప్పటికప్పుడు. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను క్లౌడ్ లిటరసీ చెప్పుకుంటూ వెళ్తాను కదా. క్లౌడ్ లిటరసీలో క్లౌడ్ కంప్యూటింగ్ పార్ట్ అయిన తర్వాత మీరు క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో ఫస్ట్ డేని, అది ఒకసారి మళ్ళీ తిరగేసి చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఈజ్ దేర్ ఎనీ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్? క్రియేట్ చేస్తారండి. మీకు ఒక 2 to 3 డేస్లో మీ నెంబర్స్ అన్నీ తీసుకొని సార్ మీకు అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా గ్రూప్ క్రియేట్ చేస్తారు.
Sir, we are put link in Java in group. Put link. ఏమో నాకు అర్థం కాలేదండి. జావా గ్రూప్ మేబీ అని అయ్యి ఉండొచ్చు. సార్ లాగౌట్ అవ్వచ్చా? అవుతురు కానీ ఒక్క నిమిషం, మిగతా అందరి క్వశ్చన్స్కి డౌట్ క్లారిఫై చేసేసి వెళ్ళచ్చు. సార్ ఓన్లీ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంకా ఇవ్వలేదండి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, వెయిట్ చేయండి. మనకు 4 వరకు టైం ఉంది కదా. మీకు 4 వరకు టైం ఉంది కదండి, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి. అంటే మీకు అంటే సో వాళ్ళని అందరూ ఇచ్చి ఈరోజు క్లాస్ ఏంటి, ఏమన్నారు, ఏం అర్థం చేసుకున్నారు అనేది చిన్న ఫీడ్బ్యాక్ లాగా ఇచ్చేస్తే సరిపోతుంది. 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. సార్ ఓన్లీ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ లిటరసీ సర్టిఫికేట్ ఇస్ ఎనఫ్ టు గెటింగ్ జాబ్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జాబ్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఏది ఎనఫ్, ఏది అవసరం లేదని చెప్పలేం. ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలో ఈ సర్టిఫికేట్ మీరు సంపాదించారు, కానీ ఈ సర్టిఫికేట్ సంపాదించినప్పుడు దీని నుంచి గెట్ చేసిన నాలెడ్జ్ని ఇంటర్వ్యూవర్ ముందు ఎలా ప్రజెంట్ చేశారనే దాని మీద మీకు జాబ్ రావాలా వద్దని ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయాలంటే అప్పుడు డిగ్రీ వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. ఓకే, ఇక్కడ ఇంజనీరింగా, డిగ్రీయా, ఐటీఐయా, 10th అనేది మ్యాటర్ కాదు. మీరు ఇంటర్వ్యూర్ ముందు కూర్చున్నప్పుడు అతను మిమ్మల్ని ఏమడుగుతున్నాడు, మీరు దానికి అకార్డింగ్లీ ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేషన్ వల్ల ఏంటంటే వాళ్ళు నీడ్స్ కొంచెం ఎక్స్ట్రా జాబ్ కొట్టే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే మనకి 0 కన్నా 1 బెటర్ కదా. అలాగే ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోవడం కన్నా ఇలాంటి సర్టిఫికేషన్లు ఉంటే, ఓకే క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేట్ చేస్తావు బాబు, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతారు. క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తావు, AWS ఎందుకు, అందులో ఏముంటాయి, ఎందుకు AWS, ఇవన్నీ అడుగుతారు. చెప్తున్నప్పుడు మీకు ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయి. అంటే ఇక్కడ నేర్చుకోవడం ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సర్టిఫికేషన్ చేసిన వెంటనే పిలిచి ఎక్కడ కూడా జాబ్ ఎవరండి, అలా ఎవరైనా చెప్తే అబద్ధం అవుతుంది. ఎప్పుడు కూడా ప్రాసెస్ ఏంటంటే నేర్చుకోవాలి, సర్టిఫికేట్ సంపాదించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలా, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ ఇచ్చి అప్పుడు జాబ్ సంపాదించాలి. సర్టిఫికేట్ చేసిన వెంటనే ఎవరు కూడా జాబ్ ఎవరు. ఓకే, తర్వాత సార్ ఐ రిజిస్టర్డ్ 3 to 4 times. ఈజ్ ఐ గాట్ ఎనీ ప్రాబ్లం? మీరు ఎన్నిసార్లు రిజిస్టర్ అయినా ఒకసారి సర్టిఫికేట్ వస్తుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, అవి కంప్లీట్ చేశాను. క్లౌడ్ లిటరసీ కూడా పనికి వస్తుందా? ఎస్, ఖచ్చితంగా. క్లౌడ్ లిటరసీ చేస్తే ఎలాగంటే మీకు క్లౌడ్ లిటరసీ, కంప్యూటింగ్, ఆర్కిటెక్చర్ ఈ 3 ఒక లెవెల్లో, అంటే క్లౌడ్ లిటరసీ అనేది బేసిక్, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మిడిల్ లెవెల్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనేది అడ్వాన్స్డ్. సో ఈ మూడు కోర్సులు అంటే బేసిక్, మిడిల్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ 3 ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ సార్ టుడే. సార్ దీనివల్ల లైఫ్ సైన్సెస్ గ్రూప్ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంది? ఐ మీన్ ఫర్ బయో గ్రూప్స్ కోసం ఉంటుందండి. మీరు ఈ కోర్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరే చెప్తారు లైఫ్ సైన్స్ గ్రూప్కి ఏంటి ఉపయోగం దీనివల్ల అనేది. సార్ ప్లీజ్ డోంట్ టు గెట్ శాంపుల్ సర్టిఫికేట్ బిఫోర్ లీవింగ్. శాంపుల్ సర్టిఫికేట్ వేణుగోపాల్ గారు చూపిస్తారు, డోంట్ వరీ. ప్లీజ్ పుట్ ద లింక్ ఇన్ జావా. సార్ ఏంటి అర్థం కావట్లేదు నాకు, పుట్ ద లింక్ ఇన్ జావా రిజిస్ట్రేషన్ ఫామ్ అడుగుతున్నారా? సార్ గూగుల్ ఫామ్ అన్నారు, బట్ ఎక్కడ ఉంది? ఇస్తారు, గూగుల్ ఫామ్ ఇస్తారు మీకు. సార్ కెన్ యూ ప్లీజ్ సెండ్ ద రిజిస్ట్రేషన్ లింక్ ఆఫ్ గూగుల్ ఫామ్. ఓకే, 2 పెడతారు, గూగుల్ ఫామ్ లింక్ పెడతారు అండ్ మీకు గూగుల్ ఫామ్ లింక్ పెడతారండి. దాంతోపాటు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ కూడా పెడతారు. ఓకే, ఎస్, మీరు ఫీడ్బ్యాక్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ అటెండెన్స్ కూడా పడుతుంది. సార్ కెన్ యూ ప్లీజ్ సెండ్ ద రిజిస్ట్రేషన్ లింక్ ఆఫ్ ద గూగుల్ ఫామ్. పెడతారు. ఓకే సార్, ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ అనదర్ 2 courses ఆల్సో లైక్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అండ్ సమ్ అదర్. వెన్ దే విల్ స్టార్టెడ్? మీకు ఆల్రెడీ బ్రౌచర్ ఇచ్చాము, మీకు బ్రౌచర్ కూడా మీకు రేపు చూపిస్తాను. ఈ ప్రస్తుతం అయితే ఈరోజు క్లౌడ్ లిటరసీ స్టార్ట్ అవుతుంది, రేపు జావా స్టార్ట్ అవుద్ది. అంతే, ప్రస్తుతానికి ఇవే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంకేమీ స్టార్ట్ అవ్వవు, కొంచెం టైం పడుతుంది. రేపు ఏ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, యాక్చువల్లీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ రాలేదు, రిజిస్ట్రేషన్ రాలేదు, హీఈస్ ఫ్రమ్ విజయనగరం.
వస్తుంది, అన్నీ వస్తాయండి. కెన్ యూ సే వన్స్ మోర్ టుడే క్లాస్ ఇన్ 5 minutes? ఓకే, ఈరోజు క్లౌడ్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు వాట్ ఈజ్ AWS ఎడ్యుకేట్, వాట్ ఈజ్ AWS ఎడ్యుకేట్ అకౌంట్, ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎడ్యుకేట్ అకౌంట్ అంటే ఏంటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇచ్చే సర్వీసెస్ కోసం ఏం సర్వీసెస్ ఇస్తాయి అంటే ఇప్పుడు డేటాబేస్ సర్వీసెస్, స్టోరేజ్ సర్వీసెస్, కంప్యూటింగ్ సర్వీసెస్, డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇలాంటి సర్వీసెస్ అవన్నీ ఇస్తాయని తెలుసుకున్నాం. ఆ సర్వీసెస్ ఏంటో అనేది కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత బ్యాడ్జ్కి మెయిన్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. బ్యాడ్జెస్లో తర్వాత పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి మన డేటాను ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకున్నాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క స్లోగన్ ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు అది క్లౌడ్ కంప్యూటింగ్గా పిలువబడుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2006లో స్టార్ట్ అయిందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల స్టూడెంట్ కానీ అన్ఎంప్లాయిడ్ కానీ ఎలా బెనిఫిట్ అవుతారు అనేది కూడా తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈరోజు క్లాస్లో తెలుసుకున్నది ఇదన్నమాట. If we getting job, what is the minimum salaries? Salaries ఒకటే, శాలరీస్ ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు జాబులు చేసుకోకండి. శాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏ జాబ్ రాదు, ఏ జాబ్లో కూడా సంతృప్తి కూడా ఉండదు. శాలరీస్ బేస్ చేసుకొని జాబ్ ఉండదు, ఎప్పుడు కూడా మీ స్కిల్ అండ్ టాలెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. మీరు లో శాలరీకి స్టార్ట్ అయినా మీరు రియల్లీ టాలెంటెడ్ స్కిల్ అయితే కనుక ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీరు చాలా హై పొజిషన్కి వెళ్ళచ్చు. కానీ స్కిల్ అండ్ టాలెంట్ లేకపోతే మీరు శాలరీస్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. మినిమం అనేది ఎప్పుడు కూడా పెట్టుకోకండి, మీ టాలెంట్కి తగ్గ జాబ్ అండ్ శాలరీ ఖచ్చితంగా మీకు వస్తుంది. సార్ ఫోన్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేయొచ్చా? 2 phones ఉన్న వాళ్ళకి వేరే ఫోన్స్ యూజ్ చేయొచ్చా? ఎంటర్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఏదో రాశారు. సార్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు? సర్టిఫికేట్ మీ మెయిల్కి వస్తుందండి, సాఫ్ట్ కాపీ. సార్ క్లౌడ్ కంప్యూటింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్. సార్ ఓకే, ఇస్తాను. సార్ మే ఐ నో ద మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఫర్ దిస్ కోర్స్? మెనీ క్లాసెస్, హౌ మెనీ క్లాసెస్ మీన్స్ 10, కరెక్ట్గా 10 days ఉంటుందండి క్లాసెస్. ఇవి 20 hours 10 days, డైలీ 2 hours. ఓకే, 10 daysలో అయిపోతుంది ఇది. సార్ ఇంత ఇంట్రెస్ట్గా ఏ రోజు క్లాస్ వినలేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ టుమారో క్లాస్ లాగిన్ లింక్ ఎక్కడ పెడతారు? సేమ్ అండి, ఈరోజు మీరు ఇప్పుడు ఎలాగైతే లాగిన్ అయ్యారో యూజర్ ఐడి, అదే జూమ్ ఐడి పాస్వర్డ్ పెట్టి అది కరెక్ట్గా 2 o'clock అదే టైంకి మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓకే ఓకే, ఒకరోజు ఫస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కసారి వేణు సార్ I could not join the MS Office session which I started 29 July 11 AM. I have the ID and password. ఓకే, రేపు మీకు అన్ని కోర్సెస్కి సంబంధించిన ఐడి అండ్ పాస్వర్డ్స్ ఇస్తానండి. డోంట్ వరీ, మీరు అన్నిటికీ జాయిన్ అవ్వండి. బ్రేక్ అవుతుంది. ఓకేనా? హలో వేణు. ఇప్పుడు మీకు రేపు మొత్తం అన్ని కూడా ఏ రోజు ఏ క్లాస్ స్టార్ట్ అవుతుంది అనేది బ్రౌజర్ నేను మీకు చూపిస్తానండి. డోంట్ వరీ. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి అండ్ దాని తర్వాత ఇప్పుడు వేణుగోపాల్ గారు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెడతారు. ముందైతే మీరు ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి, తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ పెడతారు సార్. రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు నచ్చిన కోర్సెస్ అక్కడ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ని బట్టి రిజిస్టర్ అవ్వండి. ఓకే, డోంట్ వరీ. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ ఈమెయిల్స్ చెక్ చేసుకోండి. నేను వచ్చేసి మీరు AWS క్లౌడ్ లిటరసీకి ఇప్పుడు జూమ్ లింక్స్ అవి పెట్టాను కదా, అవి మీకు పర్మనెంట్ గా ఉండేలాగా మీ ఈమెయిల్స్ అన్నట్టుగా నేను ఫార్వర్డ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు వచ్చి మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి. మీరు చాట్ బాక్స్ గమనించండి, చాట్ బాక్స్ లో నేను ఆల్రెడీ టైప్ చేశాను. చాట్ బాక్స్ చూడండి, చాట్ బాక్స్. నేను లెఫ్ట్ అవ్వచ్చా? కొంచెం ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే. ఒకసారి మీరు చాట్ బాక్స్ చూడండి, చాట్ బాక్స్ లో నేను ఫీడ్బ్యాక్ లింక్ అనేది పెడుతున్నాను చూడండి. ఫీడ్బ్యాక్ లింక్ పెట్టాను. ప్లీజ్ త్వరగా మీరు ఫిల్అప్ చేయాలి మొత్తం. మెయిల్స్ అందరికి పంపించానండి, ఒకసారి చూడండి. మీకు జూమ్ ఐడి తర్వాత జూమ్ లింక్. ఓకేనా? ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు కదా, ఆ డీటెయిల్స్ అని నేను పెట్టాను.
ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే నేను పెట్టానండి. రిజిస్టర్ కాని వాళ్ళకి రాదు. ఓకేనా? రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే నేను లింక్స్ పెట్టాను. రిజిస్టర్ కాకపోతే మీకు రాదు. ఓకేనా? మీరు రిజిస్ట్రేషన్ అవ్వటానికి ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను. సో టుమారో ఆన్వర్డ్స్ విల్ గెట్ మెయిల్స్. అది క్లారిఫికేషన్ అండి. మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను చూడండి. మీ ఫీడ్బ్యాక్ ఫామ్ త్వరగా ఫిలప్ చేయండి. మీకు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా మెయిల్ వస్తుంది. ఓకేనా? ఒకసారి స్పామ్లో ఉందేమో చెక్ చేసుకోండి. స్పామ్ మీ ఇన్బాక్స్లో మీ జీమెయిల్లో స్పామ్ ఉంటుంది. స్పామ్లో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు త్వరగా ఫిలప్ చేయండి. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. అజయ్ కుమార్ గారు నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను చూడండి. పైనే ఉంది లింక్. ఫీడ్బ్యాక్ ఫామ్ నేను ఆల్రెడీ పెట్టాను చూడండి. అదర్వైజ్ ఒకసారి మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఏనండి. రేపటి నుంచి మన మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసెస్. మీరు సిఆర్డిఏ అంటే అడుగుతున్నారు. సిఆర్డిఏ నాన్ సిఆర్డిఏ అంటే మీరు మన కృష్ణా డిస్టిక్ లో రీజియన్స్ ఉన్నాయి కదండి. సిఆర్డిఏ నాన్ సిఆర్డిఏ అని 2 రీజియన్స్ ఉన్నాయి కదా. కృష్ణా డిస్టిక్ వాళ్ళకు మాత్రమే అది. కృష్ణా డిస్టిక్ లో ఓకేనా, సిఆర్డిఏ రీజన్ అయితే సిఆర్డిఏ అని పెట్టండి. అదర్వైజ్ నాన్ సిఆర్డిఏ అయితే నాన్ సిఆర్డిఏ అని పెట్టండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మళ్ళీ చెప్తానండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫస్ట్ క్లాస్ కదా, రేపటి నుంచి ఎవరెవరు వస్తారో ఎవరెవరు ఆబ్సెంట్ అవుతారో తెలుసుకొని మీకు చెప్తామండి. ఓకేనా? AWS అకౌంట్స్ కానీ ఫీడ్బ్యాక్ లింక్స్ కానీ ఓకేనా. 2 days టైం పడుతుంది. మీరు ఎవరెవరు రెగ్యులర్ గా వస్తున్నారు, ఎవరెవరు ఆబ్సెంట్ అవుతున్నారు అవన్నీ నేను చెక్ చేసుకోవాలి కదా. ఓకేనా? రెగ్యులర్ వచ్చే క్యాండిడేట్స్ మాత్రం మేము ఇస్తామండి. ఫీడ్బ్యాక్ లింక్ ఆల్రెడీ నేను పెట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరండి 1EM8Q అని లాగిన్ అయ్యారు, మీకు ఈరోజు అటెండెన్స్ క్యాన్సిల్ అండి. మీరు రీనేమ్ అవ్వండి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేము, తర్వాత అండర్స్కోర్ మీ ఫుల్ నేమ్ ఉండాలండి. జూమ్ టూల్లో నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్. ఓకేనా? ఫీడ్బ్యాక్ లింక్ నేను ఆల్రెడీ పెట్టాను. ఫీడ్బ్యాక్ లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు యువర్ రెస్పాన్స్ రికార్డెడ్ అని వస్తుందండి. ఓకేనా? ప్లీజ్ పుట్ ద లింక్ ఇన్ యూట్యూబ్ జావా క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అని కాదు, ఏ కోర్స్ అయినా సరే, ఆర్కిటెక్ట్ అయినా, క్లౌడ్ లెటర్స్ అయినా, క్లౌడ్ కంప్యూటింగ్ అయినా సరే, మీకు యూట్యూబ్లో మీకు లింక్స్ అంటే మేము ప్రొవైడ్ చేస్తాము. బట్ ఇప్పుడే మేము ప్రొవైడ్ చేస్తే మీరు క్లాసెస్ వినరు. క్లాసెస్కి రాలేదంటే మీ అటెండెన్స్ తగ్గిపోతుంది. అల్టిమేట్గా మీకు ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేరు. అందుకని ఇప్పుడే ఇవ్వట్లేదు. ఓకేనా? ఓకే ఓకే. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకొని, మీరు రీనేమ్ చేసుకోలేదు, మీరు 1EM8Q అని ఎవరైతే ఉన్నారో మీ నేమ్ పెట్టారు, రిజిస్టర్ చేసుకోండి ప్లీజ్. ఇయర్ అంటే మీ పాస్డ్ అవుట్ ఇయర్ పెట్టండి అక్కడ. వీళ్ళు ఎవరండి? QCOM B-BTD అని ఉన్నారు. QCOM-BTD మీరు రీనేమ్ చేసుకోవాలి. 6DF 3F అన్నారని సార్ ప్లీజ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నారు. అది మీరు కూడా రీనేమ్ చేసుకోండి ఫస్ట్. మీకు మెయిల్స్ రాలేదు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అర్థం. ఓకేనా? మీకు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మళ్ళీ రేపు మీకు మెయిల్ వస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయితే నో ప్రాబ్లం అండి. ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి మీరు త్వరగా. ఓకే, నాకు ఓన్లీ జస్ట్ 80 మెంబర్స్ మాత్రమే ఫిలప్ చేశారు. ఇక్కడ నాకు అకౌంట్ వస్తుంది. జస్ట్ 80 మెంబర్స్ మాత్రమే ఫిలప్ చేశారు. 81 మెంబర్స్ మాత్రమే. రిమైనింగ్ మెంబర్స్కి ఈరోజు ఆప్షన్ పడుతుంది. 81 మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఫిలప్ చేశారు ఫీడ్బ్యాక్ ఫామ్. ఫీడ్బ్యాక్ ఫామ్ లో ఏం పెడతారు అనేది మీ ఇష్టం అండి, అది ఎవరు చెప్పేది కాదు. బట్ ఫిలప్ చేయడం మట్టుకి మ్యాండేటరీ అండి అది. అదర్వైజ్ మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ కోల్పోతారు. చూడండి చాట్ బాక్స్ లో చూడండి, మళ్ళీ పెట్టాను చూడండి. చాట్ బాక్స్ లో మళ్ళీ పెట్టాను చూడండి లింక్. చాట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ మళ్ళీ పెట్టాను చూడండి. చాట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ మళ్ళీ పెట్టాను.
ఎవరైనా ఫిలప్ చేయలేదు మీకు సబ్మిట్ అయిపోయిన తర్వాత యువర్ రెస్పాన్స్ హస్ బీన్ రికార్డెడ్ అంటే ఓకేనా, అప్పుడు నో ప్రాబ్లం, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది సబ్మిట్ చేసినట్లే లెక్క. ఓకేనా? యా, ఎవరు అడిగారు సర్టిఫికేట్ చూపిమని, సర్టిఫికేట్ చూపిస్తున్నాను చూడండి. Oh, please respond. Is my screen visible? రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తానండి, మళ్ళీ ఇస్తాను. నేను ఆల్రెడీ ఇందాక ఇచ్చాను, బట్ ఇంకా చాలా మంది షేర్ చేసుకోలేటుంది. నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా మీకు? ఇలా సర్టిఫికేషన్ కూడా మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు సర్టిఫికేట్ కూడా ఇలా ప్రొవైడ్ చేస్తామండి. ఓకేనా? మీకు టోటల్ ఉంటుంది, మీకు ఆథరైజర్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఆథరైజర్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఓకేనా? ఆథరైజర్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఇక్కడ మీ నేమ్ ఉంటుంది, తర్వాత మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారో కూడా ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారో టోటల్ ఉంటుందండి. ఇక్కడ చూడండి మీకు సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా కర్సర్ చూడండి, చూడండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ లో మీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఎవరికి యూనిక్ నెంబర్ ఉంటుందండి, కామన్ గా మీరు ఎడిట్ చేసుకునేలాగా ఉండదండి. యూ హ్యావ్ ఆల్రెడీ రెస్పాండెడ్ అంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశారు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇలాగ వస్తుందండి ఇవన్నీ సర్టిఫికేట్స్. మీరు కంప్లీట్ మీరు 75% అటెండెన్స్ ఉండి ఈ డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ రాశారు అంటే మీకు మార్క్స్ వస్తాయి కదా, మేము పెట్టిన కట్ ఆఫ్ మార్క్స్ కన్నా మీకు ఎక్కువ వస్తాయి అంటే ఓన్లీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ వస్తాయండి. ఇలా వస్తాయి సర్టిఫికేట్స్. ఓకేనా? ఓకే, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయడం అయిపోతే నేను రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇక్కడ ఇంకా నాకు 90 మెంబర్సే వచ్చేసాయి. బట్ ఇక్కడ 123 మెంబర్స్ ఉన్నారు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం, అదే యూజ్ చేసుకోవచ్చు. AWS అకౌంట్స్ ఉంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఏదైనా అటెండ్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చేసి ఉంటాము. ఓకే, మీకు ఎవరికైతే మెయిల్స్ రాలేదు ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేయండి ఈరోజు. ఓకేనా? ఫిల్అప్ చేస్తే నేను రేపు ఆ డేటా తీసుకొని మీకు కూడా మెయిల్స్ పెడతాను, ఏమైనా సరే ఫ్యూచర్ ఇంటిమేషన్స్ ఉంటే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనకి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఫైనల్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తామండి? మేము లాస్ట్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు మీకు 60 క్వశ్చన్స్ ఇచ్చామండి. సో మనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి, స్టూడెంట్స్ శాంక్షన్ బట్టి మేము మారుస్తుంటాము. ఓకే, మ్యాక్సిమం 60 క్వశ్చన్సే రావచ్చు. ఎన్నైనా సరే మీకు పర్సంటేజ్ ఇస్తాం, మేము మార్క్స్ ఉంటాయి కదా. రిజిస్ట్రేషన్ ఎలాగో చెప్పండి. ఓకే, మీకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, సేమ్ అలాగే రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 94 మెంబర్సే వచ్చాయి నా ఫీడ్బ్యాక్ ఫామ్. సో రిమైనింగ్ మెంబర్స్ త్వరగా ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తే నేను రిజిస్ట్రేషన్ లింక్ షేర్ చేస్తాను. సో మనకి ఇంకా 3:36 అయిందండి. మనకు వచ్చి 25 మినిట్సే ఉంది క్లాస్. 4 వరకు కదా మన క్లాస్. ఓకే, నెక్స్ట్ మనకి 4 వరకే క్లాస్ ఉంది. మనకి 4 వరకే క్లాస్ ఉంటుంది. మనకు 4 వరకేనండి క్లాసు. యా, క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఇస్తాం మ్యాక్సిమం. ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో ఆధార్తో రిజిస్టర్ అవ్వాలా సార్? నేను నార్మల్గా రిజిస్టర్ లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యా, సర్టిఫికేట్ ఎందులో వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో రిజిస్టర్ అనేది అన్ఎంప్లాయిడ్ ఈ ప్రజెంట్ బ్యాచ్ 2లో మేము ఏదైతే మీకు గూగుల్ ఫామ్ ఇస్తున్నామో దాంట్లో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? ఫస్ట్ బ్యాచ్కి మేము ఆ లింక్స్ అనేది ఓపెన్లో ఉంచాము. ఓకేనా? మీకు ఆల్రెడీ మీరు మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఈఎస్సి కాలేజీలో చదివే స్టూడెంట్సే వస్తున్నారు మ్యాక్సిమం. ఓకేనా?
సో ఈఎస్సి మీకు ఆల్రెడీ మీ కాలేజెస్ చదివి ఉంటారు కదా, ఏ కరెస్పాండెంట్ రెస్పెక్టివ్ ఈఎస్సి కోఆర్డినేటర్ ద్వారా మేము ఆల్రెడీ ఆ రిజిస్ట్రేషన్ లింక్స్ అని మీకు పంపించామండి. అవి ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఫామ్ చూస్తున్నా సార్, బట్ ఇక్కడ బిఎస్సి గ్రూప్స్ అన్ని బిఏ రావటం లేదా? ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఫీడ్బ్యాక్ ఫామ్స్ లో కానీ ఏదైనా మేము గూగుల్ ఫామ్ షేర్ చేసినప్పుడు మీ కరెస్పాండెంట్ మీ రెస్పెక్టివ్ కోర్స్ అనేది లేదు అంటే మీకు వేరే ఆప్షన్ ఉంటుందండి, అదర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అదర్స్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకేనా? అదర్స్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఓకే ఓకే అండి, రిజిస్ట్రేషన్ లింక్ షేర్ చేస్తున్నాను చూడండి, చాలా మంది అదే అడుగుతున్నారు. మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ త్వరగా ఫిలప్ చేయండి అండి. రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి, మీ చాట్ బాక్స్ చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ ఆల్రెడీ నేను పెట్టాను చూడండి ఒకసారి. రిజిస్ట్రేషన్ లింక్ పెట్టాను చూడండి. మీరు మీటింగ్ లో ఎన్ని నిమిషాలు ఉన్నారు, ఎన్ని సెకండ్లు ఉన్నారో కూడా మాకు తెలుస్తుంది. ఓకేనా? కంపల్సరీగా మీరు 2 to 4 అటెండ్ అవ్వాలి. నేను రిజిస్ట్రేషన్ లింక్ పెట్టింది మీకు ఏ కోర్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్పేసి అండి. క్లౌడ్ లిటరసీ కోర్సా, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సా, జావా కోర్సా అని చెప్పాం కదా, వాటికండి ఇది. AWS అకౌంట్ కి మేము తర్వాత ఇస్తాం, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వలేదు AWS అకౌంట్స్ గురించి. క్లౌడ్ లిటరసీకి రిజిస్ట్రేషన్ లింక్ ఇప్పుడు నేను ఇచ్చింది అదేనండి. అక్కడ మీరు ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఓకేనా, కోర్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ క్లౌడ్ లిటరసీ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సెపరేట్ గా మనకేం ఉండదండి, అన్ని కోర్సెస్ కంబైన్ గా మేము పెట్టాము. ఓకేనా? ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తుంది. ఓకే, ఆల్రెడీ రెస్పాండెడ్ అంటే వదిలేసేయండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిలప్ చేస్తే అలాగ వస్తుందండి. సబ్మిట్ కావడం లేదు అంటే మీరు రిఫ్రెష్ చేయండి, ఫస్ట్ మీరు రీనేమ్ చేసుకోండి, మీరు ఫార్మాట్ కరెక్ట్గా లేదు. డిగ్రీ పర్సూయింగ్ స్టూడెంట్ అంటే మీరు ప్రజెంట్ పర్సూయింగ్ అవుతున్నారు అంటే, ఓకేనా, మీరు ఇంటర్మీడియట్కి పెట్టేసేయండి పాస్అవుట్ ఇయర్. ఓకేనా? అదర్వైజ్ 2020 మీరు పాస్డ్ అవుట్ అయ్యి అదర్వైజ్ బట్ కరోనా వల్ల మీకు ఎగ్జామ్ జరగలేదు అంటే 2020 పెట్టేయండి, నో ప్రాబ్లం. మీరు ఎవరైనా సరే 2004లో మీరు పాస్డ్ అవుట్ అయ్యారని చెప్తున్నారు. ఓకే, ఎవరైనా సరే ఇక్కడ కోర్స్ అటెండ్ అయ్యి మీరు ఎగ్జామ్లో పాస్ అయితే మీకు సర్టిఫికేషన్ ఇస్తామండి. యా, మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ లింక్ పెట్టాను చూడండి. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఎవ్రీడే మీరు అటెండెన్స్ కంపల్సరీ 75% ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఎంత టైం ఉంటుంది కూడా మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది. మీరు 2 hours లో 1 hour ఉన్నారా, 50 minutes ఉన్నారా, 1 minute ఉన్నారా, టోటల్ కౌంట్ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు డైలీ ఇవ్వాలండి. ఓకేనా? ఇవన్నీ మీరు కౌంట్ చేసుకొని మీకు ఫైనల్ ఎగ్జామ్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చి మిడిల్లో కట్ అయింది, మళ్ళీ జాయిన్ అయ్యాయి, ప్రాబ్లం నో ప్రాబ్లం అండి. బట్ మీరు ఫైనల్ వరకు ఉంటే ఓకే, లాస్ట్ 4 వరకు ఉంటే ఓకే. బట్ కట్ అయ్యి చెప్పేయమని చెప్పేసి ఇంకా మధ్యలో ఆపేసారు అనుకోండి, అటెండెన్స్ కల్పించడం జరగదు.
మీరు డిడ్ నాట్ గెట్ మెయిల్ అంటే మీకు అంటే ఏ మెయిల్ రాలేదు ఒకసారి చెప్పండి, నేను చెప్తానండి దానికి రెస్పాన్స్. మెయిల్ నేను వచ్చేసి ఓన్లీ క్లౌడ్ లిటరసీ కోర్స్ డీటెయిల్స్ మాత్రమే పంపించాను, ఇంకేం పంపించలేదు మెయిల్స్ మీకు. ఆ మెయిల్ రాలేదు అంటే మీరు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనమాట నిన్న. సో రేపు వచ్చేసి రిజిస్ట్రేషన్ మెయిల్లో రాలేదు. రిజిస్ట్రేషన్ మెయిల్ మేము పంపించలేదండి, రిజిస్ట్రేషన్ అయితే త్రూ ఈఎస్సీ కోఆర్డినేట్స్ ద్వారా పంపించామండి. రిజిస్ట్రేషన్ అయినా మెయిల్ రాలేదు. రిజిస్ట్రేషన్ ఇప్పుడైతే రాదండి, లాస్ట్ టైం అయితే వస్తుంది. అదర్వైజ్ ఒకవేళ రాలేదు అంటే మీకు రేపు మళ్ళీ పంపిస్తామండి, నో ప్రాబ్లం. ఓకే, ఆల్రెడీ రెస్పాండెడ్ ఆర్ యువర్ రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్ అంటే నో ప్రాబ్లం అండి, ఆల్రెడీ రెస్పాన్స్ అయ్యారు. నా వాయిస్ వినిపించడం లేదా? ఐ థింక్ వినబడుతుందని అనుకుంటున్నాను. రెస్పాండ్ అవ్వండి ఒకసారి. నా వాయిస్ వినబడుతుందా మీకు? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, నో ప్రాబ్లం. మీరు అటెండెన్స్ ఈరోజు మీరు లాగిన్ అయ్యారు కదా, నేను చెప్పిన ఫార్మాట్లో మీరు రీనేమ్ చేసుకున్నారు కాబట్టి రీనేమ్ చేసుకున్నారు కదా, వాళ్ళకి మాత్రమే వస్తుంది అటెండెన్స్. తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా మీకు ఇచ్చామండి, ఓకేనా. తర్వాత వచ్చేసి మీరు రెగ్యులర్గా వస్తున్నారా లేదంటే మధ్యలో డ్రాప్ అవుతున్నారా బేస్ చేసుకొని 2 to 3 డేస్లో మీకు వాట్సాప్ గ్రూప్స్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్ కానివ్వండి, తర్వాత రిజల్ట్స్ కానివ్వండి, మీకు ఎగ్జామ్ మాక్ టెస్ట్ రిజల్ట్స్ కానివ్వండి, ఏమైనా సరే వాట్ ఎవర్ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, అన్ని యూట్యూబ్లో వాట్సాప్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీకు డ్రైవ్ లింక్ కూడా చాట్ బాక్స్లో నేను ఇస్తాను, అన్ని ఒక డ్రైవ్లో పెట్టేసి. తర్వాత AWS అకౌంట్స్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను 2 to 3 డేస్లో తీసుకుంటానండి. ఫస్ట్ మీకు రిజిస్టర్ అయితే మీకు మెయిల్ రాదండి, ఓకే. మీ డౌట్ అదా? మీ రిజిస్టర్ అంటే మేము వచ్చేసి మీకు అఫిషియల్ మా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటలేదు కదా, మేము గూగుల్ ఫామ్ ఇచ్చి గూగుల్ ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం కాబట్టి మీకు మెయిల్ రాదు, ఓకేనా. జస్ట్ రిజిస్ట్రేషన్ అయితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది, ఓకేనా. ఓకే, ఈస్ట్ గోదావరి ఎవరండి? దివ్య గారు, మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మీరు వచ్చేసి ప్రాపర్ ఫార్మాట్లో మీరు పెట్టుకోలేదండి మీ ఫార్మాట్ని, ఓకేనా. ఈస్ట్ గోదావరి నుంచి దివ్య గారు, వేలిదిండి దివ్య గారు, మీకు ఎందుకు రెస్పాన్స్ రావట్లేదంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరి అని పెట్టకూడదండి, ఈజీ అని పెట్టాలి. EG__ దివ్య, ఓకేనా. స్పేస్ ఇచ్చేసి వి అని పెట్టాలండి, అది నేను చెప్పిన ఫార్మాట్. నేను చెప్పిన ఫార్మాట్లో లేకుండా మీ మొబైల్ నేమ్స్ కానీ ఇట్లాగా అన్ఫార్మాటెడ్లో ఉంటే రెస్పాన్స్ ఎలాగొస్తుంది చెప్పండి. ఫీడ్బ్యాక్ లింక్ వన్స్ ప్లీజా? ఓకే, ఫీడ్బ్యాక్ లింక్ మళ్ళీ పెడతాను చూడండి. ఫీడ్బ్యాక్ లింక్ అడుగుతున్నారు, మళ్ళీ ఫీడ్బ్యాక్ లింక్ పెడుతున్నాను చూడండి. మీకు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. AWS క్లౌడ్ లిటరసీ ఇన్విటేషన్స్ వచ్చాయా మీకు మెయిల్స్? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. BSc ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఓకే 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 ఒక నిమిషం. పాస్డ్ అవుట్ దగ్గర BSc ఫస్ట్ ఇయర్ కాదండి, ఇయర్ పెట్టాలండి. 2020 లేదంటే 2019 అట్లాగే పెట్టాలండి. ఒకసారి మీ ఈమెయిల్స్ చెక్ చేసుకోండి, రీఫ్రెష్ చేయండి, ఈమెయిల్స్ ఇన్బాక్స్ రీఫ్రెష్ చేయండి, మీకు వచ్చి ఉంటాయి. నాకు ఇక్కడ సెంట్ మెయిల్స్ చూపిస్తున్నాయి, అన్ని సెంట్ మెయిల్స్ నాకు అన్ని ఇన్బాక్స్ చూపిస్తున్నాయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పాస్డ్ అవుట్లో నేను 2022 పెట్టినా సార్, ఓకే. మీరు 2022లో పాస్డ్ అవుట్ అయితే అది ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీరు పాస్డ్ అవుట్ అయిన ఇయర్ పెట్టాలి, ఓకే. ఓకే, గట్ రెస్పాన్స్ మెయిల్ అంటే ఓకే ఓకే ఓకే. మెయిల్ చాలా మంది క్వశ్చన్ అని చెప్పారు, ఓకే. 2 to 4 కదండి మన టైం, 2 to 4 వరకు ఉండాలి కదా.
స్క్రీన్ నాట్ విజిబుల్ అని నేను స్క్రీన్ ఏం షేర్ చేయలేదు కదా. ఓకే, ఏడబ్ల్యూఎస్ మెయిల్ రాలేదా? ఓకే, వస్తుందండి. ఓకే, నో ప్రాబ్లం. నాట్ ఏబుల్ టు గివ్ ఫీడ్బ్యాక్. ఏంటి ప్రాబ్లం ఏంటండి గౌతమ్ గారు? ఫస్ట్ గౌతమ్ పుష్కర్ గారు ఫస్ట్ మీరు రీనేమ్ చేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ నేము, మీ నేము. ఓకే ఓకే ఓకే. రిజిస్ట్రేషన్ అయితే మీకు మెయిల్ రాదండి, ఓకేనా? రిజిస్ట్రేషన్ అంటే మీకు ఫీడ్బ్యాక్, మేము గూగుల్ ఫామ్ ఇస్తున్నాం కాబట్టి, ఓకే, రిజిస్టర్ అయిన వెంటనే మీకు మెయిల్ రాదు. మీరు రిజిస్టర్ అయిన డేటా మీరు గూగుల్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసినప్పుడు మా డేటా మా దగ్గరకు వస్తుంది. మేము మీకు మెయిల్ పంపిస్తే మీకు వస్తుంది. జస్ట్ మీరు ఇప్పుడే కదా మీరు ఫిల్అప్ చేసింది, ఎలాగ వస్తుంది చెప్పండి? ఫీడ్బ్యాక్ మెయిల్ వస్తుంది, కంపల్సరీగా ఫీడ్బ్యాక్ మెయిల్ వస్తుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో ప్రాబ్లం 2020 అని పెట్టాలి. 20. ఓకే, నో ప్రాబ్లం అండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులో క్రియేట్ చేస్తాం అన్నారు కదా మేము. ఓకేనండి, మీకు క్లౌడ్ కంప్యూటింగ్లో మీరు క్రియేట్ చేస్తానంటే ఓకే, నో ప్రాబ్లం. అదే అకౌంట్ని క్లౌడ్ లిటరసీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఒక నిమిషం, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వచ్చింది. జూలై 13 రిజిస్టర్ అయ్యాను, కానీ జూమ్ ఐడి పాస్వర్డ్ నార్మల్గా మెసేజ్ వచ్చింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. అప్పుడు అది మెయిల్ రాకపోయినా నో ప్రాబ్లం. జూలై 13 అయ్యారంటే మీరు అఫిషియల్గా మా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారు, అందుకని మెయిల్ వచ్చింది. ఓకే, ఇయర్ అంటే ఏంటండి? పాస్డ్ అవుట్ ఇయర్ అండి అది. ఓకే, గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలినా అది మీకు ఎందుకండి, మేము క్రియేట్ చేసి ఇస్తాం కదా, మేము క్రియేట్ చేసి మీకు ఇస్తాం, జస్ట్ మీరు ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. స్టూడెంట్ ఇయర్లో సెకండ్ ఇయర్, ఓకే, స్టూడెంట్ ఇయర్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాదండి, పాస్డ్ అవుట్ ఇయర్ పెట్టండి. గూగుల్ ఫామ్ ఎవరు? నజరీన్ గారు, గూగుల్ ఫామ్ మీకు ఎందుకండి, మేము క్రియేట్ చేసి ఇస్తామని చెప్పాం కదా. యా ఓకే, శ్యామల గారు, ఫస్ట్ మీ ఒక స్టూడెంట్ కదండి, మీరు వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ ఒకసారి రీనేమ్ అవ్వండి. ఎం శ్యామల గారు, మీరు వచ్చేసి ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేము _ మీ ఫుల్ నేము, లాస్ట్లో వచ్చేసి మీ ఇనిషియల్ బిట్ రీనేమ్ అవ్వండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ తెలియాలి కదా మాకు. డెవలప్ యాప్స్ క్లాస్ సపరేట్గా ఉంటే బెస్ట్, ఇందులో చేసుకోవచ్చా? డెవలప్స్ అనేది మీకు సపరేట్గా కోర్స్ ఇచ్చాం కదండి, ఇందులో చేయడానికి ఏం లేదండి. ఇందులో డెవలప్ యాప్స్ అనే కోర్స్ ఎక్కడ ఉందండి? ఇది క్లౌడ్ లిటరసీ కోర్స్ కదా. ఓకే, పర్ష్యూయింగ్ 2021 అవుతుంది సార్. ఓకే, నో ప్రాబ్లం అండి. వాట్సాప్ గ్రూప్ ఉందా సార్ క్లాస్ అటెండ్ అవ్వడానికి? యా చెప్పాం కదండి, వాట్సాప్ లింక్ అని త్వరలో షేర్ చేస్తాం. యా ఓకే, నోట్స్ అనేవి అని అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ అన్నెసరీ అండి, నోట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాము, డ్రైవ్లో లింక్ ఇస్తామని చెప్పాము. ఓకేనా? మీకు ఫస్ట్ ఇప్పుడే చేస్తే మీరు క్లాస్ అటెండ్ అవ్వడం మానేస్తారు, సో మీ అటెండెన్స్ తగ్గిపోతుంది. అందుకని ప్రజెంట్ ఇవ్వము, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాము. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, అదర్వైజ్ విల్ కంక్లూడ్ ది సెషన్. అజయ్ గారు ప్రకాశం నుంచి, ఓకే, మీ కొలీగ్స్ అడుగుతున్న సిల్లీ క్వశ్చన్స్ అనకూడదండి, ఎందుకంటే చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా డౌటే కదా, అడగనివ్వండి వాళ్ళని. ఓకే, అట్లాగా సిల్లీ క్వశ్చన్స్ అని అట్లాగా అనకూడదు మనం. ఓకేనా? మీకు డౌట్స్ చిన్నవైనా పెద్దవైనా మీరు అడగవచ్చు, నో ప్రాబ్లం అండి. అటెండెన్స్ వేసారు అని మాకు ఎలా తెలుస్తుంది? మీరు జూమ్ ఐడిలో లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా అటెండెన్స్ పడుతుంది, మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. కావాలంటే మీకు తర్వాత చెప్తాము. ఫస్ట్ ఎవరు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరండి చెర్రీ అని లాగిన్ అయ్యారు, మిమ్మల్ని రిమూవ్ చేస్తామండి మీటింగ్ నుంచి. ఇంకా రేపటి నుంచి మీరు మీటింగ్ అటెండ్ అవ్వడానికి లేదు. ఇట్లాగా నిక్ నేమ్స్ అట్లా పెట్టుకోకూడదు, అఫీషియల్ మీటింగ్స్ ఇవి. ఓకేనా? మీరు మిమ్మల్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ వేసారు, అటెండెన్స్ వేసారని మాకు ఎలా తెలుస్తుందని క్వశ్చన్ మార్కులు పెట్టారు, 10 క్వశ్చన్ మార్కులు. మిమ్మల్ని రేపటి నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇట్లా రీనేమ్ అవ్వాలి, ఇట్లాగా ఐ మీన్ షార్ట్ కట్స్ నేమ్స్ కానీ నిక్ నేమ్స్ పెట్టుకోకూడదు. ఓకేనా? ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉండాలి _, తర్వాత మీ ఫుల్ నేమ్ ఉండాలి, తర్వాత మీ ఇనిషియల్ ఉండాలండి. ఓకే, ఇలాగైతేనే మీ క్లాస్ అటెండ్ అవ్వగలరు, అదర్వైజ్ విల్ రిమూవ్. అఫీషియల్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి? నో నీడ్. ఓకేనా? చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నో నీడ్. నేను ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ విల్ కంక్లూడ్ సెషన్. ఐ హ్యావ్ ట్రైడ్ 4 times బట్ ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ అవ్వడం లేదా? మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తే నేను చెప్తానండి. సబ్మిట్ ఎందుకు అవ్వడం లేదు, ప్రాబ్లం అనేది ఏ పాయింట్ దగ్గర వస్తుందో చెప్తే నేను చెప్తానండి. సార్, ఐ రిజిస్టర్డ్ ఇన్ వెబ్సైట్ నాట్ ఇన్ గూగుల్ ఫామ్. గూగుల్ ఫామ్ ఇచ్చాం కదండి, గూగుల్ ఫామ్ లో మీరు ఫిల్అప్ చేస్తే మీకు అటెండెన్స్ పడుతుందండి, అది ఫైనల్. ఇంతకుముందు రీనేమ్ చేసా, కట్ అయింది. ఓకే ఓకే, బట్ ఇప్పుడైనా మీరు రీనేమ్ చేసుకోండి. మళ్ళీ అలాగే చెర్రీ అని పెడితే ఎట్లాగండి? రీనేమ్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఫామ్ కోసం అడిగారు సార్ క్వశ్చన్, ప్లీజ్ రెస్పాండ్ టు దట్. ఎక్కడండి మీరు ఏం అడిగారు? ఫీడ్బ్యాక్ ఫామ్ ఆల్రెడీ నేను ఇచ్చా కదా, ఇంకా క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి మళ్ళీ చెప్పండి, నేను రెస్పాండ్ అవుతాను. ఒక నెంబర్తో ఎందరికి రిజిస్ట్రేషన్ అవుతుందా? అక్కడ నెంబర్ కాదండి, మీకు ఈమెయిల్ ఐడి కన్సిడర్ అవుతుంది. ఒక ఈమెయిల్ ఐడికి ఒక మెంబర్ వచ్చి రిజిస్ట్రేషన్ అవ్వగలరు. ఓకేనా? నెంబర్స్ కాదు, ఈమెయిల్ ఐడి. ఒక ఈమెయిల్ ఐడి ఒక మెంబర్ అండి. ఇంకా ఎవరున్నారు? సబ్మిట్ బటన్ ఇన్విజిబుల్. ఓకే ఓకే, మీరు రీఫ్రెష్ చేయండి. అలాంటప్పుడు ఫామ్ ని రీఫ్రెష్ చేస్తే మీకు లాస్ట్ లో సబ్మిట్ బటన్ కనపడుతుంది. సార్, మిస్టేక్స్ అయితే ఫీడ్బ్యాక్ ఫామ్ లో రేపు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ చేస్తే ఓకేనా? ఓకేనండి, నో ప్రాబ్లం. బై మిస్టేక్ ఈరోజు సబ్మిట్ చేస్తే రేపు మళ్ళీ రేపు ఫీడ్బ్యాక్ ఫామ్ జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ జావా రిజిస్టర్ అయ్యారు. ఓకేనండి, వెరీ గుడ్. ఓకే, ఐ థింక్ ఇంకేమీ డౌట్స్ లేదంటే కంక్లూడ్ చేసేద్దాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం ఒరిజినల్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేస్తామండి. కాలేజ్ బ్రాంచ్ ప్రొసీజర్లో మేము చదివింది పెట్టారు. ఇంకేమైనా మీరు కాలేజ్ బ్రాంచ్ అంటే మీరు ఏ కోర్స్ అయితే అదే కదండి. బిఎస్సి చేస్తే బిఎస్సి అని పెట్టండి, బీకామ్ చేస్తే బీకామ్ అని పెట్టండి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఆల్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ సేమ్ సెషన్, ఓకేనా? సేమ్ జూమ్ ఐడి, సేమ్ పాస్వర్డ్, సేమ్ లింక్, సేమ్ టైమింగ్స్ అండి. రేపటి నుంచి మీకు సీరియస్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చెప్పండి చరిష్మా, మీ డౌట్ ఏంటండి? చరిష్మా గారు ప్లీజ్ చెప్పండి సార్ అన్నారు, బట్ డౌట్ అనేది నాకు ఎక్కడ కనపడలేదు. జాయిన్ అయిన ప్రతిసారి రీనేమ్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ డే మీరు రీనేమ్ అవ్వాలండి. ఓకేనా? ఎవ్రీ డే రీనేమ్ అవ్వాలి, అదర్వైజ్ మీరు మీటింగ్ జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఎప్పుడైతే మీరు జూమ్ ఐడిని మీరు టైప్ చేస్తారో జూమ్ యాప్ లో, అక్కడ కిందే ఉంటుంది మీరు నేమ్ ఏం పెట్టుకోవాలని చెప్పేసి. ఓకేనా? మీటింగ్ లో రాకముందే మనం ఆల్రెడీ నేమ్ పెట్టుకోవచ్చు అండి. ఈ రోజు నాకు ఆబ్సెంటా సార్? ఎవరు? అలేఖ్య గారు ఆబ్సెంట్. మీరు ఆల్రెడీ ఫార్మాట్ లో పెట్టుకున్నారు కదండి, EG__ అలేఖ్య కే అని. సో ప్రెజెంట్ ఏనండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.